41వ కీర్తన. దావీదు అనారోగ్యంతో ఉన్నప్పుడు శత్రువులందరూ అనుకుంటున్నారంట, వీడి పాపాన్ని బట్టి బాగా అనారోగ్యం వచ్చింది, మంచిదే, ఈ రోగంతోనే చచ్చిపోతే బాగుండు అని చెప్పి దావీదు శత్రువులందరూ గుసగుసలాడుకుంటున్నారంట. దావీదు చాలా ఆయాసకరంగా, నేను ఖచ్చితంగా నన్ను దేవుడు లేవనెత్తుతాడు, నేను మళ్ళా లేస్తాను, మరలా నా పనులు నేను చక్కబెట్టుకుంటాను, నా మీద ఇలాంటి మాటలు ఆడుతున్న వాళ్ళు, నన్ను ఇలా చచ్చిపోవాలని కోరుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరి మీద నేను ప్రతీకారం తీర్చుకోవాలి ప్రభువా, నన్ను కరుణించి నన్ను స్వస్థపరచు, మరి యెహోవా నీ దృష్టికి నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము 4వ వచనంలో అంటాడు. 5వ వచనంలో, అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది, వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు, నన్ను ద్వేషించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు అనే మాటలు దావీదు యొక్క కండిషన్ని దావీదు కీర్తనల రూపంలో చెప్తున్నాడు అనమాట. ఈయన రోగగ్రస్తుడై ఉన్నప్పుడు కపటముగా అబ్షాలోము వచ్చి లోపల తండ్రి దగ్గరికి, తండ్రి ఎలా ఉంది నీకు అని అడుగుతున్నప్పుడు అదంతా కపట నటన అని దావీదుకు తెలుసు. వాడొచ్చి ఇక్కడ నీవు బాగుపడిపోతావులే, నేను అహీతోపేలు యోవాబు చూసుకుంటాంలే అంతా అంటున్నాడు, కానీ బయటికి వెళ్ళి ఇంకెంతో కాలం లేదులే, ఇప్పుడెందుకు మనం తిరుగుబాటు చేయడం, కొంచెం టైంలో చచ్చిపోతాడు అని ఇలాంటి మాటలు సొంత మనుషులే పలుకుతున్నటువంటి పరిస్థితులలో దావీదు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు అనమాట. నేను మరలా దేవా నన్ను కరుణించు, నా మీద దృష్టి ఉంచు, నేను ఖచ్చితంగా మరలా బాగుపడతాను, నా శత్రువులకు నేను ప్రతీకారం ఖచ్చితంగా చేస్తాను అని దావీదు ఈ యొక్క కీర్తనల్ని రాస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా కీర్తన చదువుతున్నప్పుడు మనకి సాదృశ్యంగా తీసుకోవడం, లేదంటే ఇందులో నుంచి మనతో మాట్లాడుతున్నట్లే ఉండడం అనేది సహజం కదా. అది మనం కూడా అనేక సందర్భాల్లో మన జీవితాల్లోనికి ఏదైనా సమస్య అధికంగా వచ్చినప్పుడు, ఇలా ఎవరికైనా మంచం పట్టి రోగం వచ్చినప్పుడు, లేదంటే తీరని అప్పుల పాలు వాళ్ళు అయిపోయినప్పుడు, లేదంటే వాళ్ళ పిల్లల విషయంలో ఏదైనా అపశృతులు జరిగినప్పుడు, వాళ్ళ పిల్లలు ఏమైనా తప్పటడుగులు వేసినప్పుడు, ఇలా ఏవో ఇంట్లో ఇలాంటివన్నీ జరిగినప్పుడు వెంటనే మనం అప్పటి వరకు మనం మేలు చేసిన వాళ్ళే మనం మేలు చేసిన వాళ్ళు, మన మేలు వాళ్ళు పొందుకున్నారు, మన దగ్గర నుంచి సహాయం వాళ్ళు పొందుకున్నారు, మనం ఎంతో వాళ్ళని ప్రేమించాం, అటువంటి వాళ్ళే వెళ్ళి సరిగ్గా జరిగింది వీళ్ళకి ఇలాగే జరగాలి, లేకపోతే వీళ్ళకి చాలా గర్వం, వీళ్ళకి ఇలా జరిగి అంతే, అక్కడ నుంచి ఇంకా వాళ్ళు కోలుకోలేరండి, అక్కడ నుంచి ఇంక దిగజారిపోవడమే, ఇక ఆ మంచం మీద నుంచి అటు నుంచి పోవడమే తప్ప, ఎందుకంటే వాళ్ళు చేసిన ఇన్ని అన్యా అని ఎలా చెప్పుకుంటారో ఇలాగే దావీదుని గూర్చి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం. అయితే ఈ కీర్తన ముగిసేటప్పటికల్లా దావీదు ఖచ్చితంగా బయటకు వచ్చేసాడు, దేవుడు ఆయన్ని లేవనెత్తాడు, ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు దేవుడు స్తుతింపబడును గాక అని ఆయన సన్నిధిలో నిత్యము నీవు నన్ను నిలవబెడతావు, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు అనేటువంటి మాటతో ఈ యొక్క కీర్తన ఎండ్ అవుతుంది. 9వ వచనంలో ఒక్కటి కూడా కొంచెం లోపలికి వెళ్ళి ధ్యానం చేద్దాం. నేను నమ్ముకొని నా విహితుడు నా ఎంట భోజనము చేసినవాడు, నన్ను తనుటకై తన మడిమే ఎత్తెను అనేటువంటి మాట. ఇప్పుడు ఇదంతా కూడా తనకి దగ్గరగా ఉన్నవాళ్ళు, తన ఇంట్లో వాళ్ళు, తన రక్త సంబంధులు, తన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో దావీదు క్లియర్గా రాసుకున్నాడు కీర్తనలో. అయితే నా విహితుడు కదా అన్నాడు అక్కడ, నా విహితుడు నా ఎంట భోజనం చేసిన వాడు అంటే కొంతమంది చరిత్రకారుల అంచనా ప్రకారం ఈ విహితుడు అతనితో పాటు భోజనం చేసిన అతని స్నేహితుడు ఎవడంటే అహీతోపేలు. మనం చెప్పాను కదా, దావీదు యొక్క సలహాదారుడు, దావీదుకి పక్కనే ఉండి ప్రతి సలహాని ఇస్తాడనమాట. అహీతోపేలు సలహా ఇస్తే ఎలా ఉంటుందంట అంటేనంట, దేవుడే డైరెక్ట్గా సలహా ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందంట, రాయబడి ఉంది. దేవుడే డైరెక్ట్గా, దేవుడి ఆలోచనలు అన్నీ చాలా గొప్పగా ఉంటాయి కదా, దేవుడి ఆలోచనలన్నీ ముందు జాగ్రత్తగా ఉంటాయి కదా, దేవుడే ఆలోచన ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందంట అహీతోపేలు ఆలోచన. స్నేహితుడంట దావీదుకి అతను, స్నేహితుడు మాత్రమే కాదు బంధువుడు కూడా. ఎలా అంటే ఆ యొక్క బెత్షెబా యొక్క అంటే రిలేటివ్, బెత్షెబాకి రిలేటివ్ అంట ఆయన, కాబట్టి అలా బంధువుడు, స్నేహితుడు, విహితుడు, అసలు ఆ దేశాలలో కలిసి భోంచేసాము అంటే ఒక కమ్యూనికేషన్ వాళ్ళకి ఉన్నట్టు, వాళ్ళు వీళ్ళకి రక్త సంబంధులుగా భావిస్తారు. చాలా మంచి సూచన అది. మాతో టీ తాగడానికి రండి అంటే ఒకలాంటి ఫ్రెండ్షిప్ అది.
మాతో భోజనానికి నా భోజన బల దగ్గర మీరు కూర్చున్నారు అని అంటే అది వేరే రకమైన రిలేషన్షిప్. అది అవన్నీ తూర్పు దేశాల్లో లేకపోతే ఈ యొక్క అంటే రాజ్యాలలో రాజుల కాలంలో ఇవన్నీ చాలా పెద్ద విషయాలు అనమాట. వాళ్ళు కలిసి భోంచేశారంటే మనం మామూలే కదా, మనం కూడా తింటాం కదా అనుకుంటాం మనం. అలా కాదు, భోజనపు బల్ల వరకు ఒకడు వెళ్ళగలిగాడు అని అంటే అది చాలా పెద్ద విషయం అన్నమాట. వాళ్ళు చాలా పెద్ద రిలేషన్లో ఉన్నారు అని అర్థం అన్నమాట. లేకపోతే వాళ్ళు కొన్ని వాటికే పరిమితం అవుతారు అన్నమాట. నాతో పాటు భోజనానికి కూర్చున్నటువంటి, నా ఇంట నాతో భోజనం చేసినటువంటి నా విహితుడు అంటే ఇంకా వాళ్ళ రిలేషన్ చాలా మంచిది. అలాంటి వాడు నా మీద మడమెనెత్తాడు అని చెప్పి తను మాట్లాడుతున్నాడు. ఇంకొక విషయం మనం గమనించాలి, కీర్తనల గ్రంథంలో కొన్ని అంటే చాలా చోట్ల యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంటూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇదే మాటని యోహాను సువార్తలో రాశారు. చూద్దామా, యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనం చూడండి. నేను మిమ్మల్ని అందరినీ గురించి చెప్పడం లేదు, నేను ఏర్పరచుకున్న వారందరూ నాకు తెలుసు, వాళ్ళందరినీ నేను ఎరుగుదును, కానీ నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడిమెను ఎత్తెను అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాట. అది ఇలా యేసుక్రీస్తు ప్రభువారికి కొన్ని ప్రవచనాత్మకంగా ఉంటాయి దావీదు కీర్తనలో చాలా చోట్ల. ఆయనకు అలా జరిగింది కదా, ఇక్కడ ఈయన కూడా అదే మాట అక్కడ రాయబడి ఉంది. ప్రవచన నెరవేర్పులు అన్నమాట ఇవన్నీ కూడా. అయితే ఈ ప్రవచనంలో ఈయన ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, నేను ఏర్పరచుకున్నాను కొంతమందిని, ప్రార్థన చేశాను 40 రోజులు, ఉపవాసం ఉండి దేవుని దగ్గర నుంచి గైడెన్స్ తీసుకుని నేను ఇష్టంతో నేను శిష్యులుగా చేసుకున్న వాళ్ళల్లో, నేను ఏర్పరచుకున్న వాళ్ళల్లో ఒకడు నాతో పాటు భోజనానికి కూర్చున్నవాడే నాకు విరోధంగా నా మీద మడమే ఎత్తాడు, వాడు యోధ. వాని గురించి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, ఆయన అప్పగించడానికి యోధ వచ్చినప్పుడు, స్నేహితుడా, మై ఫ్రెండ్ రా, ఎందుకు అక్కడ ఆలోచిస్తూ నిలవబడ్డా అని మాట్లాడతాడు ఆయన. అంటే ఇప్పుడు మనకు కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ కలిగినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలో ఈ 2 సందర్భాలు నేర్పిస్తున్నాయి మనకి. దావీదు అంటాడు, నేను ఖచ్చితంగా కోలుకుంటాను, నేను ఖచ్చితంగా మరలా పైకి లేస్తాను, నాకు దగ్గరగా ఉన్న నా విహితుడు ఇలా అన్నాడు, నా రక్త సంబంధులు నన్ను ఇలా చావు కోరుకుంటున్నారు, నా చావుని అనేటువంటి మాటలు దావీదు మాట్లాడుతున్న మాటలు ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో ఉన్నాయి. వాళ్ళు ఈ మాటలను బట్టి, ఈ నిందలను బట్టి, ఈ అపహాస్యాన్ని బట్టి మనం వాళ్ళకి ఎంతో మేలు చేసాం, కానీ ప్రతిగా వాళ్ళు మేలు చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళు ఏం చేయకూడదు, కీడు చేయకూడదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో మేలు చేస్తే కీడు చేశాడు ఆయన. ఇక్కడ దావీదు ఎంతో మేలు చేసి తన ప్రాణం ఒడ్డి రాజ్యాన్ని రక్షిస్తే వాళ్ళందరినీ ఆయన భోజనపు బల్ల దగ్గరకు కూడా ఆహ్వానించుకుంటే వాళ్ళేమో ఈయన చావు ఈరోజు కోరుతూ ఉన్నారు. ఏం నేర్చుకుంటున్నాం ఈ సందర్భాల్లో నుంచి? మనం ఏదో నేర్చుకుని అయ్యయ్యో అనుకోవడానికి కాదు, కానీ మనకి ప్రభువు మాదిరి చూపించి వెళ్ళారు. మిమ్మల్ని కూడా ఎవరైనా ఇలా అంటున్నారా? మీ మీద ఇలా మాట్లాడుతున్నారా? మీ స్థితిని బట్టి మీరు కృంగిపోతున్నారా? చాలా సందర్భాలలో సొంత బంధువులే మనల్ని ఇలా అంటున్నారా? ఎలా యోసేపు ఏం చేశాడు? యోసేపుకి ఆ అన్నలందరూ కూడా యోసేపుకి విరోధంగా యోసేపు చావుని వాళ్ళు కోరుకున్నారు. మనకి ఏ చిన్న అనారోగ్యంగా ఉన్నా కూడా వాళ్ళు ఎంత సంతోషిస్తారంటే అటువైపు ఏ చిన్న సమస్య మనకు వచ్చినా కూడా ఇంక ఈ టైం అయిపోయింది, వీళ్ళు ఇంకా లేవరు అని ఎలా అనుకుంటారు. అప్పుడు మనం బాధపడతాం, కక్ష పెట్టుకుంటాం, ఏడుస్తాం, ఇక ఎందుకు చావాలి అనుకుంటాం, లేదంటే ఇంకో చోటకి పోవాలి అనుకుంటాం. ఇలాంటివన్నీ మన జీవితంలో జరుగుతున్నప్పుడు ప్రభువు ఎందుకు అలౌ చేస్తున్నారు ఇటువంటి అన్నీ అంటే, మనము నిత్యరాజ్యానికి వెళ్ళడానికి ప్రభువు వల్లే మనం ఉండాలి. ఇక్కడ ఈ పరిస్థితుల్లో మనం ఆయన ఎలా ప్రవర్తించారో మనం అలా ప్రవర్తించాలని, ఆయన భక్తులు ఎలా ప్రవర్తించారో మనం అలా ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకిది మంచి అవకాశం అన్నమాట. ఇది మంచి అవకాశం. ఎలాంటి అవకాశం అంటే వారిని క్షమించడానికి, వారిని మన్నించడానికి, వారి ఎదురుగా మన దేవుని యొక్క నామము మనం లేచి కోలుకున్న తర్వాత హెచ్చించబడ్డానికి. తద్వారా అనేకులు వీళ్ళ దేవుడు చాలా గొప్పవాడు సుమా, వేరే వాళ్ళైతే ఇలాంటి పరిస్థితి నుంచి కోలుకునేవారే కానే కారు, నిజంగా అది మరణకరమైన రోగము. అటువంటి రోగం వచ్చిన వాళ్ళు అనేక మంది ఈరోజు లేరు, కానీ వాళ్ళ దేవుడు వాళ్ళని స్వస్థపరిచాడని సాక్ష్యము కొరకు నిన్ను అక్కడ నిలవబెట్టాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటి అంటే నీ శత్రువుని నీవు క్షమించడం. యోధాని దేవుడు ఏమంటున్నాడు? ద్రోహి, నమ్మక ద్రోహం చేసావు నువ్వు, వ్యర్థుడా అనే మాటలు ఉపయోగించలేదు అన్నాడు ఆయన. అసలు అనలేదు. మోషే దగ్గర చూస్తాం ఈ మాటలు మనం. ఒక సందర్భంలో ఆయన మాట్లాడతాడు. యేసయ్య అలా అనలేదు కదా. ఆయన ఏమన్నాడు? స్నేహితుడా, మంచి స్నేహితుడా అని పిలుస్తున్నాడు ఆయన్ని.
అంటే ప్రభువు మనకి నేర్పిస్తున్నాడు ఇదంతా కూడా. తద్వారా దేవుని యొక్క గుణలక్షణాలని మనలో నుంచి చూడాలని, మనము ఈ లక్షణాలను కలిగి ఉండుట ద్వారా ఆయన రాజ్య వారసులం అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రతిసారి దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు అనేది కాదు, కానీ ఆయన లక్షణాలను మనం నేర్చుకుంటున్నామా లేదా అనేదానికి కొన్ని సందర్భాలు మనకు అవసరం అవుతాయి. మరి ఈ విధమైనటువంటి మంచి ప్రార్థన దావీదు చేసుకుంటూ, మంచి కీర్తన దావీదు రాసుకుంటూ, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనం న్యూ టెస్టిమెంట్లో సాదృశ్యంగా చూస్తున్నాం. అయితే అనేక సందర్భాల్లో మనల్ని ఆత్మీయులు కూడా ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. మందిరానికి వచ్చిన వాళ్ళు మనల్ని ఇలాంటి మాటలు అంటారు. మిమ్మల్ని మందిరానికి నడిపించిన వాళ్ళే అంటుంటారు. మీరు వాళ్ళని మందిరానికి నడిపించిన వాళ్ళు కూడా అంటుంటారు. మీరు చాలా ప్రేమతో వాళ్ళ గురించి ఎంతో శ్రమపడి మందిరానికి వాళ్ళని నడిపించి తీసుకొస్తారు. వాళ్ళు ఇక్కడ మీకంటే మేకై ముందుగా కూర్చుని మిమ్మల్నే వాళ్ళు మాటలు అంటూ ఉంటారు. మీ మీదే వాళ్ళు దుర్భాషలు ఆడుతూ ఉంటారు. మీ చావే వాళ్ళు కోరుకుంటూ ఉంటారు అనేక సందర్భాల్లో. ఏం చేయాలి? మనం శత్రువుని ఖచ్చితంగా క్షమిద్దాం. ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంతోషంగా ఉండమంటున్నాడు దేవుడు. మీరు సంతోషంగా ఉండండి, మీరు వాళ్ళని క్షమించండి. ఎందుకు సంతోషంగా ఉండాలి అనంటే, ప్రభువు యేసుకు కలిగినటువంటి మనసు మనం కూడా ధరించుకున్నాము, మనం కూడా ఆయనలాగే ప్రవర్తిస్తున్నాము, మనం ఆయన బిడ్డలం అనిపించుకుంటున్నాము, మరలా మనం పైకి లేస్తాము, ఆయన నామము హెచ్చింపబడుతుంది. అయితే అవుతుంది, లేకపోతే లేదు. దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడు, శత్రువు చేతికి అప్పగించడు. అపహాస్యం చేసేవారికి మనల్ని ఆయన ఖచ్చితంగా అప్పగించడు. కానీ ఆ టైంలో మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఈ 41వ కీర్తనలో ఇంకా రోగశయ్య మీద దేవుడు ఎలా ఆదరిస్తాడో, రోగము కలుగుగా ఎలా స్వస్థపరుస్తాడో దానికి ఒక చిట్కా కూడా చెప్తున్నాడు పైన వచనంలో. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగించవు. మనం కానీ ఇలా మంచిగా మనం ప్రవర్తించామనుకోండి, అప్పుడు శత్రువుల ఇచ్చకు మనల్ని దేవుడు అప్పగించడంట. మనకి రోగము కలగగా కూడా రోగశయ్య మీద నుంచి ఆయన మనల్ని లేవనెత్తుతాడు. ఎలాంటి ఊబిలో కూరుకుని పోయినా కూడా ఆ ఊబిలో నుంచి మనల్ని దేవుడు లేవనెత్తి మన కుటుంబాన్ని నిలవబెట్టి, దావీదుని నిలవబెట్టాడా? శాశ్వత కృపతో నింపాడా? రాయబడి ఉంది కదా, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు నీ నామం అసలు స్తుతింపబడునుగాక అంటున్నాడు ఆయన. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు అంటున్నాడు. యథార్థత అంటే మనకు డౌట్ రావచ్చు, దావీదు అంత యథార్థంగానే ప్రవర్తించాడా, మరి కొన్ని పొరపాట్లు ఉన్నాయి కదా అని. ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి దావీదుని హెచ్చరించాడో ఇమ్మీడియట్గా పశ్చాత్తాపడ్డాడు ఆయన. ఇమ్మీడియట్గా పశ్చాత్తాపడ్డాడు. నిజముగా అందరి ఎదుట ఒప్పుకున్నాడు అతను. అందరి ఎదుట నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను అని ఎప్పుడైతే మనము పాపములు చేసిన వాళ్ళం పాపమును ఒప్పుకొని విడిచిపెడతామో, పశ్చాత్తాపడతామో, దేవుని దృష్టిలో మనం యథార్థవంతులం అయిపోతాం. ఇక ఆయన మన పాపాన్ని జ్ఞాపకం చేసుకోడు. ఇంకా మన పాపాలను వీపు వెనక విసిరివేస్తాడు. మనం మన పాపాన్ని రొమ్ములోనే దాచుకొని మేము చాలా మంచోళ్ళం, నీతిమంతులం, మేము అసలు ఎప్పుడూ చేయలేదని అనుకుంటాము. అవి మీ మీద నిలిచే ఉంటాయి, అవి ఆయన దగ్గర కూడా నిలిచే ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా ఒక సిస్టమ్ దేవుడి దగ్గర. కాబట్టి ఈయన నేను ఒప్పుకొని విడిచిపెట్టుకున్నాను. అప్పుడు నాతాను వచ్చి నువ్వు దేవుని ఎదుట క్లీన్ అయిపోయావు, క్లెన్స్ చేశారు దేవుడు నిన్ను, నువ్వు నిర్దోషిగా ఉన్నావు, నీవు లేవచ్చు, నువ్వు లేచి నీ పనులు నువ్వు చేసుకోవచ్చు, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడని చెప్పినప్పుడు 51వ కీర్తన రాసుకుంటాడు ఆయన. హిస్సోపుతో నన్ను కడుగు, హిమమంతా తెల్లగా నన్నిచ్చే, ఈ పాపాలు ఈ దోషాలు ఏవి కూడా నా మీద నిలబడనియొద్దని చెప్పి ఆ కీర్తన రాశాడు. అందుకనే ఇంకా అది అయిపోయింది, ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నేను యథార్థవంతుడుగా నీ ఎదుట ఉన్నాను, నా యథార్థతను బట్టి నువ్వు తప్పకుండా నన్ను రక్షిస్తావనే ఒక ధైర్యము ధీమా దావీదులో ఉంది. ఇది మనలోకి కూడా రావాలి. మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుట ప్లెయిన్గా, ఫ్రాంక్గా, ఎప్పుడైనా సరే ప్రతిరోజు రేపటి దినాన మనం లార్డ్ సప్పర్ తీసుకునేటప్పుడు కూడా ఎలా ఉంటాం? మనం దేవుని ఎదుట పాపములు ఒప్పుకొని ప్లెయిన్గా, చాలా ప్లెజెంట్గా, చాలా హోలీగా మనం ఆయన రక్తమాంసాలలో పాలిభాగస్తులము అవడానికి అవసరమైన కృప దేవుడు మనకి ఇవ్వాలి. తీసుకున్న ప్రతిసారి కూడా మనము ఇలా హోలీగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే తిట్టేసుకొని వచ్చి, అప్పుడే కొట్టేసుకొని వచ్చి,
సమాధానం లేకుండా నీకు, నీ భర్తకి, నీ అత్తగారికి, ఇంటి వారికి, చుట్టూ ఉన్న వారికి, బంధువులకి, స్నేహితులతో ఎవరితోని సమాధానం లేదు. కానీ నువ్వు అయోగ్యంగా అక్కడ చేపెట్టినప్పుడు అనవసరమైనటువంటి శ్రమలలో నీవు వెళ్ళిపోతావు. కాబట్టి అనుదినము క్లీన్ చేసుకోవాలి. అందుకే ప్రతిరోజు కడుక్కుంటాడంట దావీదు. ప్రతిరోజు ఆయన సన్నిధిలో నిలవబడినప్పుడల్లా ఆయన రక్తాన్ని ప్రోక్షించుకుని ఆయన శుద్ధీకరించుకుంటారంట. కాబట్టి మనం ఈ దావీదు నుంచి ఈరోజు మనము ఈ యొక్క శ్రమలలో లేదంటే ఆ వ్యాధిలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రేయర్ ఆయన చేసుకున్నాడు, ఆ సిట్యుయేషన్లో ఎలా శత్రువులు ఆయన్ని దుర్భాషలాడారు, ఎలా ఆయన చావు కోరుకున్నారు, ఎలా నిందించారు. సొంత వాళ్ళే పక్కనే నుంచి నువ్వు బాగుంటుందిలే, నీకు తగ్గిపోద్దులే అని చెప్పి బయటికి వెళ్ళి వీధిలో ఏం మాట్లాడుతున్నారు. ఇవన్నీ లైవ్లీగా అనేక మందికి జరుగుతున్నవే. కాబట్టి ఈరోజు వింటున్న వాళ్ళు ఎవరైనా, యూట్యూబ్లో వింటున్న వారు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ఎవరైనా సరే ఆ సిట్యుయేషన్స్ గుండా వెళితే ఒకసారి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని సన్నిధిలో అలా అంటున్న వారిని క్షమించాలి. ఇది నా యేసయ్యకి జరిగింది, అనేక మంది గొప్ప గొప్ప భక్తులకు జరిగింది, నాకు కూడా జరుగుతుంది, ఆ లిస్టులో నేను ఉన్నందుకు నీకు వందనాలని మనం దేవునికి వందనాలు తెలియజేసుకునే వారంగా ఉండి ధైర్యం తెచ్చుకోవాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, నిత్య నివాసి సత్య స్వరూపినికి వందనాలు. సైన్యములకు అధిపతి నీకు వందనాలయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటల్లో జీవం ఉంది తండ్రి. అవి మామూలు మాటలే, కానీ అది దేవుని యొక్క జీవపు మాటలు గనుక అవి దాంట్లో శక్తిని నాయన వినుచున్న అందరిలో ప్రవహింపచేయండి. బాధల్లో వేదనలో ఉన్నవారిని లేవనెత్తండి. మానసిక ఒత్తిడిలో ఉన్నవారిని లేవనెత్తండి. రోగశయ్య మీద ఉన్నవారిని లేవనెత్తండి. నాయన ఊబిలో కూరుకుని పోయిన వారిని లేవనెత్తండి. డిప్రెషన్లో ఉన్న వారిని లేవనెత్తండి. ప్రతి విధమైన చెరలో కూరుకుని పోయిన వారిని లేవనెత్తండి. మా మీద దుర్భాషలాడుతున్న వారిని క్షమించండి ప్రభా. వారి ఎదుట మేము మౌనముగా మా దేవుని యొక్క ప్రేమను ప్రకటించే వారముగా ఉండడానికి అవసరమైన కృప మా అందరికీ దయచేయమని దేవా, నిన్ను పోలి మేము వెళుతున్నాము అనేటువంటి నిశ్చయిత మాకు రావడానికి అవసరమైన శక్తి మాకు దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. God bless you.